కాకినాడ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సామర్లకోట, పెద్దాపురం మండలాల్లో అకాల వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు, కరెంటు పోల్స్ విరిగిపోయాయి. వర్షానికి కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడిచిపోయింది. పంటను కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. కాకినాడ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సామర్లకోట, పెద్దాపురం మండలాల్లో అకాల వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు, కరెంటు పోల్స్ విరిగిపోయాయి. వర్షానికి కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడిచిపోయింది. పంటను కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, కాకినాడ జిల్లాలో అకాల వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. కాకినాడ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిందని చెప్పదు. జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు ఏదైతే ఎండల తీవ్రత ఎక్కువగా ఒక్కసారి ఉక్కపోత ఉండేది. ఎండల తీవ్రత 34-35 డిగ్రీలతో కూడా ఎండ నిన్నటి వరకు కూర్చుంది. అయితే నిన్న ఈ రోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎదురుగాలులతో ఒక్కసారిగా వాతావరణం మారడంతో భారీ వర్షాలు కురిసింది. నిన్న వరకు ఉక్కపోత ఉండగా ఒక్కసారి వాతావరణం అయితే మారిపోయింది. అయితే కోసిన పంట రైతులు ఆరబెట్టుకునే మరో పక్క ఎదురుగాలతో ప్రభావానికి పొలాల్లో ఉన్న పంటలు నేల కొరిగిపోవడంతో రైతులైతే ఆవేదన ఎత్తింది. అయితే అటు మామిడి తోటలు కానీ ఇటు కోసిన పంట కూడా ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు కూడా కోరుతారు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో రైతులు ఇంచుమించు ఈ రోజుతో వాతావరణం ఒకసారి మారడంతో అటు ఉరుకోసిన పంట ఆరబెట్టడంతో ఒక్కసారిగా తడిసి ముద్దయింది అని చెప్పొచ్చు. అటు పంట మామిడి పండ్లు ఈ టైంలో మంచి మామిడి కాయలు మామిడికాయలు అమ్మకానికి రెడీ ఉన్న టైంలో కూడా ఒక్కసారిగా ఎదురుగాలతో మామిడి పండ్లు అన్నీ కూడా నేల కొరగడంతో రైతులైతే తీవ్ర నష్టం చెల్లిందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సిద్ధు.